వేదిక మీద ఉన్న పెద్దలకు దేశవ్యాప్తంగా ఒక రోల్ మోడల్గా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు జంతర్ మంతర్ దగ్గర కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి ఏఐసిసి కార్యదర్శి గారితో సహా ప్రతి ఒక్కరూ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి ప్రజాప్రతినిధి కార్యకర్త నాయకుడు ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక నినాదాన్ని తీసుకొని ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రభావితం చేయడానికి ఇంత దూరం వచ్చి జంతర్ మంతర్ దగ్గర కార్యక్రమం చేస్తున్నామంటే మన అకుంఠిత దీక్ష, మన ఆలోచన విధానం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఏ విధంగా మనమందరం కూడా దాన్ని కార్యాచరణ తీసుకోవే ప్రయత్నం చేస్తామో ఈరోజు మన అందరి యొక్క హాజరు ఇక్కడ ప్రత్యక్ష సాక్ష్యం. దీని తర్వాత పెద్దలు బట్టి విక్రమార్క గారు, మీనాక్షి నటరాజన్ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. దయచేసి ఈరోజు ఒకటే, మనం ఈరోజు బలహీన వర్గాలకు రిజర్వేషన్ అనేది ఎవరికి వ్యతిరేకం కాదు. ఇది ఇందిరా సహాని కోర్టు కానీ ఎక్కడ న్యాయస్థానంలో చెప్పినా ఈరోజు మనందరికి సంబంధించి ఒకటే మాట, తెలంగాణ ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకున్నటువంటి సమాచారం మేరకు మనం అన్ని రంగాల్లో రిజర్వేషన్లను అమలు చేసుకునే విధంగా బిల్లులను చట్టరీత్యా మనం చేసి పంపినాం. ఈరోజు శాసనసభలో ఆమోదించి పార్లమెంట్కి వచ్చేటప్పటికీ ముస్లింల పేరు మీద మోకాలంటే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇంకొక నేతనేమో అసలు ఈ యొక్క సమగ్ర సర్వేలనే పాల్గొనకుండా ఈరోజు ముసలి కన్నీరు గారుస్తా ఉన్నారు. ఎవరు ఏదైనా సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ, అందులో రాహుల్ గాంధీ గారు. అటువంటి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో తప్పకుండా మనందరం ఒక్క అడుగు కూడా వెనుకకేయకుండా ఈ 42% రిజర్వేషన్ విద్యా, ఉపాధి, స్థానిక సంస్థల రాజకీయాల్లో సాధించుకుందాం. ఈ జంతర్ మంతర్ వేదిక నుంచే మన పోరాటాన్ని ముందుకు తీసుకుపోదాం. మన పార్టీ నాయకత్వం రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు, ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు, ఏఐసిసి కార్యదర్శి అందరూ మన గౌరవ శాసనసభ్యులు అందరూ వచ్చినారు. అందరికీ మాట్లాడే అవకాశం రాలేదు. దయచేసి అలా మీరు చెప్పినటువంటి సంఘీభావం తప్పకుండా ఇంటెలిజెన్స్ నివేదికల నరేంద్ర మోడీ గారికి చేరుంటుంది. తప్పకుండా తెలంగాణ రాష్ట్రం ఐక్యంగా కుల మతాలకు అతీతంగా ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయం, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సంపూర్ణంగా మద్దతు ఇస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరం ఐక్యంగా సాధించుకునే వరకు ముందుకు పోవాలని కోరుతూ